ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదా? నువ్వు కూల్గా ఉన్నప్పుడు నాకన్నా బాగా ఆలోచిస్తావు. సరే నేను వెళ్తానా? మధు, ఏంటన్నా? ఆ డీసీపీ పెళ్ళొద్దన్నాడని నేనెంతో బాధపడ్డాను. నన్ను చూసి నువ్వు బాధపడ్డావు. బాధపడ్డావా లేదా? అవును. నువ్వేం బాధపడుకో. అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు వేణు. ఆ డీసీపీ కంటే బాగా డబ్బున్నవాడు, కాకపోతే చదువుకోలేదంతే. నాన్నా, ఏంటమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మళ్ళీ ఎందుకు నాన్న ఈ పెళ్లి ఏర్పాట్లు? ఆహా, అదేం కాదమ్మా. 10వ తారీఖున నీ పెళ్లి జరుగుతుందని ఊరంతా చెప్పేసుకున్నావు. ఇప్పుడు నీ పెళ్లి జరగలేదనుకో, మన కులంలో మన మర్యాద మంట కలిసిపోతుంది. అందుకు నా చదువు ఆపేస్తారా నాన్న? ఏంటి చదువు చదువు అంటూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? ముందు నాన్నను అర్థం చేసుకో. నాన్న, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే చంపేస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. నన్నే కొరుస్తాను. మీరు చెప్పినట్టే వింటాను. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురి పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరు ఆ చుట్టుపక్కలకి రాకూడదు. రేయ్, పదండ్రా. మొగుడు వచ్చాడు. మనకి మొగుడు ఎవడా? చూడే సార్. మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. భలే ఉంది సార్ కార్డు. వేణు వెట్స్ మధుమతి. ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు. బానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడేం చేస్తావు? నేనే చేయగలను సార్. పిజ్జా గడ్డి మీరే చెప్పండి సార్. సరే పద. ఎక్కడికి రా? ఏమోరా, నాకు మాత్రం తెలుసు. హాయ్ బన్నీ. కొంప ముంచాడు. సెన్సల్ ఎందుకు చెప్తామో. అదిగో ఆయన పిలుస్తున్నారక్క. హాయ్ మధు. ఈయనేంటి ఇక్కడ? సార్ మీరిక్కడ? నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. నిజం చెప్పి చెప్తావా లేదు? సార్, మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్, మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాను. వాడిని ఎన్కౌంటర్ చేసేయి. వాడిని చంపేయి. వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanations. I want him dead. D-E-A-D. Dead. I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడిపోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు?
వాట్? ఏమి లేదు సార్. Let's go. Let's go. Very good. Let's go. సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? ఎస్ సార్. సార్ ఏంటి సార్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చారు? మీ ఇద్దరికి పెళ్ళి. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఏంటి? సార్ ఇది చాలా అన్యాయం సార్. సడన్ గా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా? చూడు, నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోకపోతే తను నీకు ఎప్పటికీ దక్కదు. ఒక సంతకం పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. దీనికి నేను ఒప్పుకోను. ఏ? ఎందుకంటే మేమిద్దరం ఏయ్, సు! నేను మాట్లాడతాను కదా, అనవసరంగా డీసీపీ సార్ని టెన్షన్ పెట్టద్దు. సార్ ఓ 5 minutes టైం ఇవ్వండి సార్. లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. గో. ఇట్రా. చెయ్యి వదులు. ఏంటి? చూడు, ఒక్క చిన్న సంతకం, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సంతకం అంటే పెళ్లి, అది నీలాంటి పోకిరిగాడితో. ఏయ్, ఎవరే పోకర్? సరే చూడు, ఆ డీసీపీకి నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోర్డు అంతా ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అదిగానే అబద్ధం అని తెలిసిందో ఆ నన్ను చంపేస్తాడు. ప్లీజ్ మధు, ఒక్క చిన్న సంతకం. ఆ తర్వాత నా మొహం కూడా చూపించను. ప్లీజ్ మధు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్. నేను పెట్టను, దానికన్నా చావటం బెటర్. ఏయ్, ఏంటే మాట్లాడితే చస్తాను బెదిరిస్తున్నావు? ఆ రోజు నువ్వు ఇలా అంటాం వల్లే డీసీపీ దగ్గర ప్రేమించుకున్నావు అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది నీ తప్పు. అవునే, నా తప్పే. నీ వల్ల నా చదువు ఆగిపోయింది. ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను బోర్ నేర్చావు కదా, అప్పుడు నాకెందుకు లేని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సింది. అరే, మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఒక్క చిన్న సంతకం మధు, ఎందుకు నువ్వు దాన్ని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతున్నావు? రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో సంతకం పెడతాం, విడాకులు తీసుకుంటాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ప్లీజ్ మధు, అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే? చదువు లక్ష్యం కాదు గుడ్డు. వెళ్ళి మీ బాబు చెప్పినోడే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే, నన్ను అలాగే డీసీపీ గారు చంపేస్తాడు. ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం. చూడు మధు, ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే? చదువు లక్ష్యం కాదు గుడ్డు. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. ఒక నిమిషం. Congratulations, all the best. Thank you, sir. Wish you a happy married life. Thank you. Come, let's go. ఎవరు సార్? నీకు తెలిసిన వాళ్ళా? ఏ డీసీపీ, నువ్వు పోలీసోడివా పెళ్లిళ్ళ బ్రోకర్వా? నా కొడుకుని ఏ సైడ్ రా? మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో. Come.
హే కమ్ ఆన్ గాయ్స్, మై బ్యూటిఫుల్ రోసెస్. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందామనుకున్నాను, బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమాన్ కమాన్ గాయ్స్ కమాన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యు నో మధు, అసలు ఈ పెళ్ళి నేను చేయించింది కాదు, బన్నీ. ఆ, మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకానా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చెయ్యండి. ఓకే, బాయ్. పని సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్ బాయ్ సార్. సారీ మధు, ఇలా జరుగుతుందని నాకు తెలీదు. సడన్ గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్లో ఉండమంటాం, ఇదంతా జరుగుతుందని నాకు తెలియదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 రూపీస్ శాలరీ, ఓటీఐ అని చేస్తే ఇంకో 2,000 రూపీస్ వస్తుంది. మొత్తానికి ఒక 7,000 చిల్లర ఎంత వస్తుంది. అడ్జస్ట్ చేయొచ్చు కదా? ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటే ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు. హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి? ఇదిగో నేను చిటికి అక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి వెతవా. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లో పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని. చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది. వెతవా చెప్పుకి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పడానికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రా మావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో 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 సార్ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేము. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాల? అడగగానే ఇవ్వడానికి అవి అరిటాకులా విడాకులు? ఇవేం రూల్స్ రా బాబు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్? అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళా సున్నాడు గారి కూతురు పెళ్లి చేసుకున్నావు, వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. 1/2 గంట టైం ఇస్తున్నాను, ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో, పక్క తప్పుకో. రేయ్, 1/2 గంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటే వింటి ఇచ్చాడు కదా డీసీపీ, సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరు ఎవరైనా దాన్ని సరిగ్గా చూసారా? చిచ్చే, దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగరే అనుకో. అందం ఉంటే సరిపోద్దా? గుణం ఉండొద్దు? ఎప్పుడు చూసినా గయ్యల్లాగా ఏం నువ్వు చేసిన పని? నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను అలా కాపాడాను. ఇంత హెల్ప్ చేస్తే ఇదే నువ్వు చేసే పని. హలో, వినపడుతుందా?
ఇంకేంటి? ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అది సరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు వల్ల ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎవడి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడడానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావ్? చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండు, నేను ఇటు పక్కుంటాను. మధ్యలో బార్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. అంటే 1 year వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు నేను ఒకే ఇంట్లో కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేవు. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే మిగులున్నా నీ మోహం కూడా నేను చూడను. థ్యాంక్స్. కానీ ఈ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. ఎంజాయ్. ఏయ్, మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నాన్నమ్మ, నా తప్పు లేదు. అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు. నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనోడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చల్ల కనొద్దు. ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వో. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేయవా? అలాగే. బాయ్ మధు. బాయ్. ఇప్పుడంత అర్జెంట్గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గడు మళ్ళీ ఇంట్లో తిష్ట వేశాడు. అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వాడి సంగతి మాకదిలే. మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా? బాగోదులే సార్. ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేసిన కూడా సరిపోలేదా? హలో, స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటయ్యా ఎప్పుడు చూసినా డీసీపీ అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్, కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జాలు ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్, ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఐ వాంట్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు, నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. గుడ్. థాంక్యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్సు ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరెట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. నమస్తే సార్. సార్ ఏంటి సార్ మీ ఇష్టం వచ్చేట్టు కొడుతున్నారు? మేమెవరో తెలుసా? సూర్యనారాయణ మనుషులు. అవునా? ఇది మీ బాబుగాడి ప్లేస్ అనుకున్నావురా? వెళ్ళి వాడితో చెప్పు. వెళ్ళు.
హాయ్ మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హాయ్ సోఫా. యా టైం ఎంత? 12 అయింది. కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఐ వార్న్ యూ, కేర్ఫుల్. వాచ్మ్యాన్, మధుమతి అనే 3rd ఇయర్ స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు రాలేదండి. ఎంత లేట్ అయినా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? రేయ్, మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారో చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాడేనా? చెత్తదోలరా పోండి. మధు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాడ్జా? నీ స్టోర్ వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనొప్పంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు, తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్స్. దున్నపోతులా పెరిగారు. 10 మంది పిజ్జా ముక్కని బచ్చాగాని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు? వెళ్ళండి, 100 మంది వెళ్ళండి. ఆగండ్రా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్కి ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది. అదే గెలిచి చంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయి నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు కానీ ఎలక్షన్ మీటింగ్లు కానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఇరికించి లోపల తోసేయండి. వాడిని ఇలాగే వదిలేస్తే మనం గెలవటం చాలా కష్టమయ్యా. సూర్యనారాయణ,
ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు మళ్ళీ? వాడు సెంట్రల్ నుంచి రికమెండేషన్ వచ్చిండయా. వాడు దూకుడు చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని వచ్చిండయా. మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా. ఎవరా మహాలక్ష్మి? నా పరువంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దు. అయ్యా, దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని? టామీ వెళ్ళిపో, పరిగెట్టు. ఒరేయ్, దాన్ని చంపకండిరా. అమ్మ మధు, నాన్నమ్మా, మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచులర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే? నీ పేరు ఏమని పెడదాం? అటు వెళ్ళకూడదు. నీకేం కాలేదు కదా? ఈ కుక్క నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. దెబ్బలు తగిలేయా? కుక్కనా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. బన్నీ, ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ, దేవుళ్ళ దీన్ని కాపాడు. నువ్వు ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? ఎలా పని తీసుకో. సారీ సార్. ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు కానీ హ్యాపీగా ఫీల్ అవుతాయంట్రా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి ఏంటి, ఏం జరిగింది? వీళ్ళన్నయ్యని నగలమ్మి డబ్బులు తెమ్మన్నాము కదా, అవి తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు మధు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? సారీ అంటే మీ అన్నయ్య అలాంటి వాడని ముందే చెప్పాలి కదా. సరే పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దులేవే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావా? ఇప్పుడంత డబ్బే లాగే ఫీజు కట్టకపోతే నీ చదువు ఆగిపోతుంది. ఎలా మేనేజ్ చేస్తావు? హలో నానమ్మ. మధు, ఏంట్రా? నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి. 50,000 కావాలి నానమ్మ. నా పరువుని, నా కులాన్ని కాళ్ళదని పోయిన దానివి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేశావే? సిగ్గులేదు నీకు? నా అవసరం లేదు కానీ నా డబ్బు కావాలా? పెట్టవే ఫోన్ని. ఇంకోసారి దాంతో మాట్లాడమని తెలిసిందో తల్లివరి కూడా చూడను.
రా మధు రా రా. అందరిలా కాదు, మా డాడీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. నువ్వేం ఫీల్ అవ్వకు, కూర్చో. నీకేమైనా పిచ్చా? అది కాదు నాన్న. నిన్ను చదివించడానికే నానా కష్టాలు పడుతున్నావు. పైగా నీ పెళ్లికని దాచిన డబ్బిమ్మంటావేంటి? 1000 2000? మధు, ఏంటి మధు అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదంటావేంటి? చెప్పు మధు, 2 రోజుల నుంచి చూస్తున్నాను, కాలేజీకి కూడా వెళ్ళట్లేదు. ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకేదైనా జాబ్ ఉంటే చూస్తావా? ఏ ఏంటి మధు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అయితే మాత్రం చదువు మానేస్తావా? ఈ చదువు కోసమే కదా మధు ఏ అమ్మాయి చేయని రిస్క్ నువ్వు చేసింది. ఫీజు ఎంత కట్టాలి? మనీ చెప్పు మధు. మొత్తం 2 లక్షలు కట్టాలి. 2 లక్షలా? ఈ సెమిస్టర్కి రేపట్లోగా 50,000 కట్టాలి. లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఓకే, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. అంత డబ్బు? డోంట్ వరీ. ఇంపాసిబుల్, కుదరదు. సార్ ప్లీజ్ సార్, నాకు ఇప్పుడు అర్జెంట్గా డబ్బు కావాలి సార్. ఏమయ్యా, ఆ రోజు అవకాశం ఇస్తే అందరి ముందు నా పరువు తీస్తావా? వెళ్ళా. సారీ సార్. సార్ ఈసారి ఎంత రిస్క్ అయినా చేస్తాను సార్. ఎంత రిస్క్ అయినా చేస్తావా? చేస్తాను సార్. ఎంత కావాలి? 2 లక్షలు కావాలి సార్. వాట్, 2 lakhs? అవును సార్, నాకు చాలా అవసరం. ఇప్పుడు మాత్రం అర్జెంట్గా 50,000 కావాలి సార్, ప్లీజ్ సార్. హలో, 2 lakhs అంటే అంత ఈజీ కాదమ్మా, చాలా కష్టపడాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎంత రిస్క్ అయినా చెయ్యాలి. చేస్తావా? చేస్తాను సార్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. పెడతాను సార్. మధు, బండి పంచర్ అయిందని ఎంతసేపు కూర్చుంటావే? అది కాదే, ఈరోజు ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ కదా. బన్నీ వచ్చి కడతా అన్నాడు. బన్నీయా? నీకు అసలు సెన్స్ ఉందా? అంత డబ్బు అతను ఎలా కడతాడే? మధుమతి 3rd year. 50,000. ఎస్ మ్యామ్. ఫీజు ఎందుకు ఇంత లేట్ కడుతున్నారు? సారీ మ్యామ్. మధుమతి ఫీజు నువ్వు కడుతున్నావు. హూ ఆర్ యు మ్యాన్? హస్బెండ్. రియల్లీ? యా. సో స్వీట్. ఏయ్ బన్నీయే. బన్నీ, 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 నువ్విక్కడ? ఫీజు కడతానికి వచ్చా. ఫీజ్ కట్టేసా. అంత డబ్బులా? అవన్నీ నీకెందుకు, నువ్వు ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కూడా అరేంజ్ చేస్తాను, ఏ వరి అవ్వకు, సరేనా? మధు, దీనికి కూడా ఏడిపోయినా. అది ఎప్పుడు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకే, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. బాయ్. బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నా. నా బండి పంక్చర్ అయింది, నేను కూడా నీతో రావచ్చా? సార్, మనం అనుకున్నట్టుగానే సూర్యనారాయణ కాంప్రమైజ్కి వచ్చాడు. రండి డీసీపీ గారు. ఏంటి చూస్తున్నారు? బాత్రూమ్ క్లీనింగ్ ఎవరైనా వచ్చారా సార్? లేకపోతే ప్లీజ్ వదిలేయండి. మీరేదో తొందరపడి మా వాళ్ళని కొట్టారు, నేనేదో కోపంలో ఆ రోజు అలా అన్నాను, మర్చిపోండి. పాలిటిక్స్లో ఇవన్నీ మామూలే. నేను చెప్పినట్లు 25 లక్షలు తీసుకోండి, నాకు కోఆపరేట్ చెయ్యండి. రండి. రేయ్ అయ్యా, సార్కి మటన్ వడ్డించు. అలాగేనయ్యా. చాలు. మా వంటలు మీకు నచ్చుతాయో లేదో. ఏంటి సార్, మనం కాంప్రమైజ్ అయ్యాం, మీరేం పెట్టినా బాగానే ఉంటుంది సార్. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావరా నా కొడక. లేరా పైకి. సూర్యనారాయణ, లేరా పైకి. నీకు డబ్బివ్వడానికి కాదరా, అవమానించడానికి పిలిచాను. ఇవన్నీ నువ్వు తినడానికి కాదరా, ఇవి తిన్నప్పుడల్లా నే చేసిన అవమానం నీకు గుర్తు రావడానికి. చెత్త నా కొడక. పోరా, ఈ అవమానానికి నువ్వు ఉరేసుకుని చావు.
పోలీసు వాడితో పెట్టుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ ఎలక్షన్ అవ్వని నిన్ను గుడ్డలిప్పి తరిమి తరిమి కొడతాను. వీడి బయట కట్టేయండి. పోనీరా బండి. బాబు 20 లీటర్ డీజిల్ భయమా? సార్ ఇటు ఇవ్వండి సార్. ఏరా పైకి చెత్తనాయాల. 2 లీటర్స్ కొట్టమ్మా. బుద్ధి లేదు గాడిదా. అప్పుడు చెప్తే నిలబడలేదా? నీకేరా చెప్పేది రే? నీకేరా చెప్పేది? పిచ్చనాయాలా? పెట్రోల్ బంక్ సిగరెట్ తాగుతూ తాలే పెరిగిలేదా? ఎవరైనా కావచ్చు. అయితే మాత్రం పెట్రోల్ బంక్ లో సిగరెట్ తాగుతావా? ఏంట్రా నూనె చెప్పేది? పొరపాటు అందరూ తప్పు నీ దీనికి ఎక్కువ చేసేవే. ఎవడు వాడు? వాడు ఎవడు? సార్ నేను కనుక్కుంటాను సార్. చూడకుండా సార్. పట్టుకోండి వాడిని, పట్టుకోండి. మీడియా కూడా ఉంది సార్. ప్లీజ్ సార్ పదండి సార్. సార్ వాడెవడో ఇమ్మీడియట్ గా కనుక్కోండి. ఓకే సార్ నేను కనుక్కుంటాను. కొత్తగా వచ్చిన డీసీపీ రత్నం నిన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే వద్దని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. దీనిపై తేజ రిపోర్ట్. అధికార గర్వంతో ఇలా చేసేవాడని ప్రభుత్వం శిక్షించాలి. వాడు పోలీసా? మరేంటలా కైకేమ నచ్చుతాడు? పక్కనే స్కూల్ బస్ ఉంది. పిల్లలకి ఏమైనా జరిగితే అందుకే కదండి ఓ కత్తిలాంటి కుర్రోడు పోలీసుడని కూడా చూడకుండా నా స్వామి రంగా ఉతిగా ఆరేసాడు చూడండి. వాడుతారు మగాడంటే. ఇది నిన్నటి సంఘటనపై. హలో, నేను కమిషనర్ని. సార్ ఏంటయ్యా నీ తలపగరు? సార్ అది టెన్షన్ లో. వాట్ ఇస్ దిస్ రత్నం? యునో నువ్వు చేసే వెధవ పనులకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు అంతా పోయింది. 24 గంటల్లో నాకు నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండర్స్టాండ్? పెట్టే ఫోను. త్వరగా బాత్రూమ్ కడిగి. వాడు సార్ మగాడంటే. సార్ అప్పుడు దెబ్బ కొట్టింది మావ అయితే ఇప్పుడు దెబ్బ కొట్టింది అల్లుడు సార్. వాడు సూర్యనారాయణ అల్లుడు సార్. మీరు ఒక్క మాట చెప్పండి సార్. కేసు లేకుండా కాళ్ళు చేతులు ఎరగ తీసేస్తాను. కాళ్ళు చేతులు తీసేస్తే తీరిపోయే పగ కాదురా నాది. నా గుండె రగిలిపోతుంది. ఈసారి నే కొట్టే దెబ్బకి మా వాళ్ళు గుండె పగిలి చావాలి. అక్క రా అక్క చేసాడదా. వద్దురా, బన్నీ బిర్యానీ చేయమన్నాడు. బిజీగా ఉన్నాను. మన బన్నీ గానే కాదక్క, వాడికి పిజ్జా ఎక్కువ. రే గుండుగా ఇట్రారా కుయ్యా ఇట్రా. ఏయ్ ఎప్పుడు అక్కతోటేనా? నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్ తెలుసా? పెట్రా బోర్డు. రే ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టికలు పీకుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సార్లు నిన్ను పెట్టి అని పిలుస్తా. ఆడు. చెక్ ఇప్పుడే చేస్తా. హృదయం ఎటో పోయినే చెలియా నిన్నే చేరనే జతగా నువ్వే చేరగా ఎదలో కదే మారేనే నీ నీలలా కురులే నా గుండెలకే తగిలే ఓ నా స్వప్నాలు నిజమై నీ చుట్టూరా తిరిగే ఓ. చెక్. ఇప్పుడేం చేస్తావు? నిన్ను ఒప్పుకోను అక్క పడింది. నేను ఏయ్ నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నేను ఎవడు ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్.
మళ్ళీ పెట్టు. ఇదేంటి మళ్ళీ అక్కడే పెట్టావు? ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట. నేనే కలిశాను. పెట్టయ్యా. సారీ మ్యామ్. అయ్యో, క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ మాది ఈరోజు. ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం, ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు. ఏంటి, షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు. పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఆపరేషన్ టైం 5 minutes డాక్టర్. నాన్నగారు వచ్చేస్తారు, ప్లీజ్. ఆయన రారు, ఎందుకంటే ఆయన ఏ రోజు నన్ను భార్యగా చూడలేదు. మగాడి మీద ఆధారపడిన ఆడదంటే ఆయనకి చులకన. అందుకే ఏ ఆడదానికైనా తన కాళ్ళ మీద తను నిలబడితేనే సమాజంలో గౌరవం, మర్యాద ఉంటాయి. అందుకే మీ నాన్నతో గొడవపడి మరి నిన్ను డాక్టర్ చదివిస్తున్నాను. నేను తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదమ్మా. ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువు పూర్తి చేయాలమ్మా. డాక్టర్ అవ్వాలమ్మా. అవుతావు కదా, అదే నా చివరి కోరిక. అవుతావు కదా, డాక్టర్ అవ్వాలి. మామ్స్, మధు వచ్చింది. ఓ, వచ్చేసిందా? ఎందుకో కొంచెం డల్గా ఉందిరా. డల్ లేదు, బల్ లేదు, నేను చూసుకుంటాలే. ఏ మధు, ఏంటి లేటు? నీకోసం 1 hour నుంచి వెయిటింగ్. దా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఇంట్రెస్ట్ లేదు? నువ్వే కదా మన వాసు బర్త్డే ఇంట్లో చేద్దాం అన్నావు, ఇప్పుడేమైంది? కొంచెం టైర్డ్గా ఉన్నాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏంటి మధు, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరైతే రా, అంతమంది వెయిటింగ్ కదా. చెప్తున్నాను కదా, నాకు బాగాలేదంటే వినిపించుకోవేంటి? ఒంట్లో బాగాలేదా? అవును, దా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు. రా మధు, హాస్పిటల్కి వెళ్దాం. రా. వద్దు. ఏంటి ప్రతి దానికి మొండిగా బిహేవ్ చేస్తావు? రా వెళ్దాం. అసలు నువ్వెవడివిరా నా చేయి పట్టుకోవడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? హే, డైవర్స్ ఇస్తానన్నావు కదా, డైవర్స్ పేపర్స్ ఏవి? ఫోన్లే వదిలేస్తే నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావా? చనువిచ్చాను కదా అని దగ్గరే పోలని చూడుకో. అసలు ఇన్ని రోజులు ఇక్కడ నీతో కలిసి ఉండడమే నేను చేసిన తప్పు. చూడు,
ఇక నుంచి మనం కలిసి ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నేనే వెళ్తాను. అయితే పో, ఇంకెప్పుడు నాకు కనిపించకు. వెళ్ళిపో. ఓకే సార్, చెప్తాను సార్. అరే మామ, ఫైట్ మాస్టర్ ఫోన్ చేశాడు, రేపటి నుంచి షూటింగ్ రమ్మంటున్నాడు. సరే. ఏంట్రా సరే, షూటింగ్ లేదు ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టుకుని షూటింగ్ వెళ్తారట. ఇంత జరిగిన బుద్ధి రాలేదా? రే, మధుకు మిగతా ఫీజు కూడా అరేంజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు తను వెళ్ళకొట్టినంత మాత్రాన వదిలేలేను కదా. పాప మధుకు నేను తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారా? మరి అంత ఫీల్ అవ్వకరా. ఇన్నాళ్ళు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి నీతో ఉంది. ఇప్పుడు ఇంకెవడో తగిలి ఉంటాడు, నిన్ను వదిలించుకుంది. అన్నా టీ. మాస్టర్ స్పీడ్గా వచ్చి గేరేసి అలా పైకి. మాస్టర్ ఇదేంటి మాస్టర్, అతను కొత్త కుర్రాళ్ళే ఉన్నాడు, కింద బ్లాస్ట్ పెట్టారు, రిస్క్ ఏమో. చూడండి డైరెక్టర్ గారు, సినిమా అంటేనే రిస్క్. షార్ట్ బాగా వచ్చిందనుకోండి సినిమా బాగుంటుంది, తేడా వచ్చిందనుకోండి హాస్పిటల్ పబ్లిసిటీ. మీరు వెళ్ళి కూర్చోండి సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ. అరే మామ, బాంబులు పెట్టారంట్రా, రిస్క్ అంట్రా, మనకెందుకురా, వద్దురా, డబ్బులే కదరా, ఎలాగైనా మేనేజ్ చేద్దాంరా. వదలరా, ఇంతవరకు వచ్చింది కదా, వదిలే. జరిగేది ఏదో జరుగుతుంది. బన్నీ రెడీయా? ఎస్ మాస్టర్. స్టార్ట్ కెమెరా. నీకు నాకు సంబంధం ఏంటి? టైగర్స్ పేపర్ దేవి. వెళ్ళిపో. Dear students, I congratulate all of you for the successful completion of your medical course. This remarkable feat has been achieved for the first time in the college history by Miss Madhumati. Next up, we invite Mr. Kiran to come to the dais. ఏ బన్నీ అనుకున్నావు కదూ, మరెందుకు ఆ రోజు అంతలా అవమానించావు? దీనికోసం బన్నీ నాతో ఉంటే ఇది దక్కదన్న భయం, తను చూపించే ప్రేమకి నేను ఎక్కడ లొంగిపోతాను అని భయం. ఈరోజు మెడల్ సాధించానన్న ఆనందం కన్నా బన్నీ ఇక్కడ లేడన్న బాధే ఎక్కువగా ఉంది. అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అయ్యో, ఎంత పనిచేసావే. నీకు ఈ గోల్డ్ మెడల్ రావడానికి కారణం బన్నీయే. నీ ఫీజు కట్టడానికి తను ఎంత రిస్క్ చేశాడో తెలుసా? బన్నీ బాగానే ఉన్నాడు. బన్నీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇది జరిగి 1 month అయింది. నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. సారీ, ఇందాక నీకోసం తను వచ్చాడు. నీకు ఇష్టం లేదని నువ్వు ఫ్లాట్కి వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. మధు,
హాయ్ మధు, ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు. అది కళ్ళారా చూడాలని నీకోసం వచ్చాను. కానీ నా మొహం నీకు చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నీ బుక్లో లెటర్ పెట్టి తప్పు చేశాను. ఫ్లాట్లో నీ మనసు బాధ పెట్టి రెండో తప్పు చేశాను. నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నేను ప్రేమించి ఇంకో తప్పు చేశాను. ఇవన్నీ తప్పని తెలిసినా కూడా ఎందుకో నువ్వంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఏది అడిగినా ఇవ్వాలన్నంత ఇష్టం. అందుకే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తున్నాను. బాయ్ మధు. ఎందుకు ఇలా చేసావు? ఈ తప్పంతా నాది. నా స్వార్థంతో ఎన్నో కష్టాలు పెట్టాను. బన్నీ, ఎక్కడున్నావు? నేను నిన్ను వదులుకోను. బన్నీ, నేను విజయని మాట్లాడుతున్నాను. బన్నీ లేడు. వాడిని ఇంకొదలవా? ఇవాళ చదువు కూడా నాశనం చేసుకుని ఒకసారి చచ్చి బతికాడు. వాడిని ఇలా కూడా బతకనివ్వా? ఇంతవరకు జరిగింది చాలు. దయచేసి ఎప్పుడు వాడి జోలికి రాకు. ఒక్కసారి నేను బన్నీతో మాట్లాడాలి. తను అన్నీ వదులుకొని ఊరెళ్తానని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆపండి. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెడతా, కొంచెం హాస్పిటల్ దగ్గర దించండి అమ్మా. అమ్మా ఫోన్ ఇవ్వండి అమ్మా, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. అప్పు బండి అప్పు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ కాలేజ్ నుంచి సార్. మెడికల్ కాలేజా? సావిత్రి, ఏంటి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావా? ఇద్దరం మెడికల్ కాలేజ్ అని చెప్తుంటే నమ్మరేంటి సార్? సార్, ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. ఈ అమ్మాయి నాకు నిజంగా తెలీదు. నన్ను నమ్మండి సార్. నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సార్, ప్లీజ్. సార్ ఏంటి గొడవ? స్టూడెంట్స్ అని చెప్పి వీళ్ళు ఫోన్లోనే బిజినెస్ నడుపుతున్నారు సార్. స్టాప్ ఇట్. ఇదెవరిది? ఈయనతోనేగా బేరం కుదుర్చుకున్నారు? మాట్లాడకు. ఎవరు నిజంగా నాకు తెలీదు. కానిస్టేబుల్స్, నన్ను లిఫ్ట్ అడిగింది సార్, ప్లీజ్. నన్ను నమ్మండి, ప్లీజ్. అవునే, ఇది ఎప్పుడు వచ్చినా అంతే, అరగంటలో ఏదో విధంగా వెళ్ళిపోతుంది. సార్, నేను చెప్పేది వినండి సార్. నేను కాన్వకేషన్ నుంచి చూస్తున్నాను, ప్లీజ్. కాన్వకేషనా? ఏ లాడ్జ్లో? ఒక్క రాత్రికి ఎంత సంపాదిస్తావు? పెళ్ళయిందా? అంటే నీ మొగుడే బ్రోకర్ అన్నమాట. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? నేనేం చేసిన డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు లేదు. దీని ఫోటో తీసి అన్ని పేపర్లలో వేయించండి. అరే బన్నీ, ఇట్రా. ఏంట్రా? మధు ఫోన్ చేసింది. నేను ఉండమని. మధు ఫోన్ చేసిందా? అంత ఫీల్ అవ్వమాకరా. మళ్ళీ ఏదో సంతకం కోసం అయి ఉంటుంది. మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేస్తావా? చేసుకో. మధు, ఏమైంది మధు? మధు, ఏమైంది? మధు, మధు ఎక్కడున్నావు? బన్నీ నన్ను పోలారం పోలీస్ స్టేషన్ ఆ ఫోన్ లాక్కోండి. మధు
నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నీ బాబుని నీ మొగడిని అడుగు. నా కూతుర్ని అరెస్ట్ చేస్తావా? చూసావా? టైం రా, టైం. అదిగో నీ కూతుర్ని చూడు, బ్రాథల్ రీడింగ్ లో దొరికిపోయింది. తీసావా? తీసాను సార్. ఇది కూడా లీగల్ రేపటికల్లా నేను ప్రాణంతా లేకుండా చేస్తాను. అది రేపురా, కానీ ఈ లోపే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సూర్యనారాయణ కూతురు అని పేపర్లో వస్తుంది. దాంతో నీ పరువు, మర్యాద, నీ 4 లక్షల ఓట్లు అన్ని ఫినిష్. సార్ ఈ అమ్మాయి మొహం దాచుకుంటుంది సార్. ఏంటో మొహం దాచుకుంటున్నావు? నువ్వు అన్నది వదలండ్రా. నిన్ను లేదురా, నువ్వంత ఈజీగా చావకూడదు. అవమానంతో కొళ్ళి కొళ్ళి ఏడుస్తూ చావాలి. చూడు చూడు చూడు. మధు! మధు! సార్ సార్ ఏంటి సార్ అన్యాయం? సార్ ఏంటి సార్ ఇది? నీ భార్య రీడింగ్ లో దొరికిపోయింది. నీ భార్య ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? నా మధుమతిని జైల్లో వేశారు సార్. బ్రోతల్ కేసు కింద బుక్ చేశారు సార్. నా మధుమతిని ఏమంటే నేను చంపేస్తాను సార్. నా ప్రాణం సార్. నా మధుమతి ప్రాణాలు ఇస్తాను సార్ నేను నా మధుమతి కోసం. I love you, mother. I love you.
తప్ప ఇంకెవరు లేరు మధు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. బన్నీ వెళ్ళు, నేను చూసుకుంటాను.